హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 111. ద్వేషం తన జీవితాన్ని నియంత్రించేలా ఆమె ఎప్పటికీ చేయదు. విడాకుల విషయంలో సుబ్రహ్మణ్యం గారు సహాయం తీసుకుంటారని రిషితో చెప్పినప్పటికీ తన బిడ్డ పోయిందని ఆయనకు తెలియటం ఆమెకి ఇష్టం లేదు. సుబ్రహ్మణ్యం గారు ఆమెను ఎంతో ఆప్యాయంగా ప్రేమగా చూసుకున్నారు. ఆయన ఆమెకు వెచ్చదనాన్ని ఇచ్చారు. ఆయన్ని బాధ పెట్టడం ఆమెకి ఏమాత్రం మనసొప్పలేదు. రాహుల్, మనం ప్రశాంతంగా విడిపోతాం. పల్లవి రాహుల్ వైపుకు చూస్తూ అంది. ఈ క్షణంలో ఆమె మనసులో ఒకే ఒక విషయం ఉంది. 10 ఏళ్లు అతన్ని ప్రేమించడం తను చేసిన అతి పెద్ద తప్పులలో ఒకటి. ఆమె తన జీవితంలో 10 ఏళ్లు వృధా చేసింది. దానికి ఆమె చాలా పశ్చాత్తాపపడింది. అమావాస్య రాత్రి కావటంతో టెర్రస్ అంతా చెమ్మ చీకటిగా ఉంది. కేవలం పల్లవి చిన్న ముఖం మాత్రమే మెరుస్తుంది. రాహుల్ కి ఆమెను మొదటిసారి చూసిన క్షణం గుర్తొచ్చింది. ఆ రోజు ఆమె కళ్ళు చాలా చాలా అందంగా ఉన్నాయని అనుకున్నాడు. అప్పుడే పుట్టిన పసిపాప కళ్ళల్లా ఎలాంటి కల్మషం లేకుండా ప్రకాశవంతంగా ఉన్నాయి. ఇప్పుడు ఆమె అందమైన కళ్ళు ఇంకా ప్రకాశవంతంగానే ఉన్నాయి. కానీ వాటిలో ఏ భావం లేదు. ఎందుకు ఇలా జరిగింది? ఆమె ఎందుకు ఇంత బాధపడాలి? గుండె నొప్పి, భయం, పశ్చాత్తాపం ఇలా అన్ని రకాల భావోద్వేగాలు ఒక్కసారిగా రాహుల్ గుండెను నింపేశాయి. అతను ఊపిరి కూడా తీసుకోలేకపోయాడు బాధతో. గుండెల మీద ఎవరో బండరాయి పెట్టినట్టు అనిపించింది. అతను నిజంగా ఆమెను వదిలేయగలడా? ఈసారి అతను తక్కువ గొంతుతో బతుమాలుతున్నట్టుగా తనతో తనే మాట్లాడుకోవటం విన్నాడు. పల్లవి, కావ్య మనల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టదని నేను నీకు హామీ ఇస్తున్నాను. తను మన జీవితాల నుండి పూర్తిగా వెళ్ళిపోయింది. దయచేసి నాకు ఒకే ఒక అవకాశం ఇవ్వు. నేను బాగా చూసుకుంటాను. మనం మునుపటిలా ఉండడానికి నేను ఏమైనా చేస్తాను. అతని మాటలు పూర్తి చేయకముందే పల్లవి అడ్డుపడి, నువ్వు నా బిడ్డను తిరిగి తీసుకురాగలవా అంది. రాహుల్కి మాటలు రాలేదు. ఏం చెప్పాలో తెలియలేదు. అతను ఎంత ధనవంతుడైనా, శక్తివంతుడైనా సర్వశక్తిమంతుడు కాదు. అతను చెయ్యలేని పనులు కూడా ఉన్నాయి. అతను వారి బిడ్డను తిరిగి తీసుకురాలేకపోయాడు. సరిగ్గా వారు గతాన్ని తిరిగి పొందలేనట్టే. అకస్మాత్తుగా పల్లవి కుప్పగూలిపోయి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. తన బిడ్డను గుర్తుకు చేసుకున్న ప్రతిసారి ఆమె గుండె ముక్కలయ్యేది. తన బిడ్డ కలలోకి వచ్చి తను ఒక అద్భుతమైన స్వర్గానికి వెళ్ళిపోయిందని చెప్పిందని రాహుల్కి చెప్పినప్పుడు అది అబద్ధం కాకపోతే బాగుండేదని ఆమె ఆశపడింది. కానీ దురదృష్టవశాత్తు అది నిజం కాదు. తన బిడ్డ తన కలలోకి ఎప్పుడూ రాలేదు. ఆమెకు తన బిడ్డ చాలా గుర్తొస్తుంది. పల్లవి అమ్మమ్మ చనిపోయినప్పుడు ఆమె కడుపులోని బిడ్డ మాత్రమే ఆమెకు ఓదార్పు. కానీ తన ఏకైక ఓదార్పును కూడా ఎందుకు లాగేసుకోవాలి? వాళ్ళు దాన్ని ఎందుకు దూరం చేశారు? ఈ క్షణంలో పల్లవి తన భావోద్వేగాలన్నిటినీ బయటకు కక్కేయాలి అనుకుంది. ఆమె శరీరం వణుకుతూ ఉండగా ఆమె పిచ్చిగా ఏడుస్తూ, రాహుల్, ఈ రోజు నేను నిన్ను వేడుకుంటున్నాను అంది. ఆమె కిడ్నాప్ చేయబడి ఆ నిరాశతో రాహుల్ కి ఫోన్ చేసినప్పుడు అతను వెంటనే తనను కాపాడడానికి వస్తాడని ఆమె ఆశించలేదు. కానీ అతను ఫోన్ పెట్టేయకుండా కనీసం తన లొకేషన్ అయినా చూస్తాడని ఆశించింది. అయితే అతను ఆమె చెప్పిన ఒక మాట కూడా నమ్మకుండా ఫోన్ పెట్టేశాడు. ఆ రౌడీలు ఆమెను కొడుతున్నప్పుడు ఆమె తన కొడుకును కాపాడుకోవడానికి తన సాయశక్తులా ప్రయత్నించింది. తన బిడ్డ తనతో చాలా కాలం ఉంది. కానీ చివరికి తన బిడ్డ బ్రతకలేకపోయింది. రాహుల్ ముఖం తెల్ల కాగితంలా పాలిపోయింది. అతని గుండెని ఎవరో పిండేస్తున్నట్టు నొప్పిగా అనిపించింది. ఆ ఫోన్ కాల్ అతని జీవితంలో అత్యంత పశ్చాత్తాపపడవలసిన క్షణం. పల్లవి, నన్ను క్షమించు. నిజంగా నన్ను క్షమించు. ఆమె తన క్షమాపణ అంగీకరించదని అతనికి తెలుసు. కానీ క్షమించమని అడగడం తప్ప ఇంకేం చెప్పాలో అతనికి తెలియలేదు. ఆ క్షణంలో అతను చాలా నిస్సహాయంగా భావించాడు. నిస్సహాయంగా ఉండడం అంటే ఏంటో అతనికి మొదటిసారి తెలిసింది. వీలైతే ఆమె బాధను తను భరించడానికి తన ప్రాణాలను త్యాగం చేసేవాడు. వారి బిడ్డ పోయినప్పుడు అతని గుండె కూడా ముక్కలైంది. వారి బిడ్డ గురించి ఆలోచించినప్పుడల్లా అతని గుండెను లెక్కలేనన్ని ముళ్ళుతో గుచ్చుతున్నట్టు అనిపించింది రాహుల్కి. కానీ తన నొప్పి పల్లవి పడుతున్న బాధలో 10వ వంతు కూడా లేదని అతనికి తెలుసు. ఎందుకంటే ఆమె చాలా బాధపడింది. పల్లవి పొడవాటి కనురెప్పలు తేలిగ్గా కదిలాయి. ముత్యాల్లాంటి కన్నీటి చుక్కలు ఆమె పాలిపోయిన ముఖం మీదుగా ఒకదాని తర్వాత ఒకటి జారాయి. రాహుల్, నేను నిన్ను మళ్ళీ వేడుకుంటున్నాను. దయచేసి నన్ను వదిలేయ్.
నిన్నింకా ద్వేషించేలా చేయొద్దు. వేడుకుంటున్నాను అనే పదం కత్తిలా రాహుల్ శరీరంలో ప్రతి అంగుళాన్ని కోసింది. ఆ నొప్పి భరించరానిదిగా అనిపించింది. అతనిక నిలబడలేకపోయాడు. వెనక్కి తూలిపడ్డాడు. గొంతులో పచ్చి రక్తపు వాసన తెలిసింది. కొన్ని నిమిషాలు అయినా వాళ్ళు అక్కడ చాలా సేపటి ఉన్నట్టు అనిపించింది. చల్లగాలి తన ముఖానికి తగలడం అతను గమనించాడు. అతను ఆమె వైపుకు చూసి బొంగురుపోయిన గొంతుతో సరే అన్నాడు. పల్లవిని అంత దయనీయంగా చూడలేక రాహుల్ విడాకులకి చివరకు ఒప్పుకున్నాడు. మరుసటి రోజు రాహుల్ మధ్యాహ్నం హాస్పిటల్ కి తిరిగి వచ్చాడు. అతను పల్లవి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తి చేయటంలో సహాయం చేశాడు. తర్వాత వారు రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లారు. దారిలో కారులో సూది పడితే కూడా శబ్దం వినిపించేంత నిశ్శబ్దం ఉంది. ఆ నిశ్శబ్దమే వారి మధ్య చివరి సామరస్యంగా అనిపించింది. సాధారణంగా అది 40 నిమిషాల ప్రయాణం మాత్రమే. కానీ రాహుల్ చాలా నెమ్మదిగా నడపడంతో వారికి గంటన్నర పట్టింది వెళ్ళడానికి. పల్లవి దాని గురించి ఏమీ గొడవ చేయలేదు. ఎలాగో తమకు చాలా సమయం ఉందని ఆమె అనుకుంది. కాబట్టి ఆమె ప్రశాంతంగా పక్క సీట్లో కూర్చుంది. చివరికి వారు తమ గమ్యస్థానానికి చేరుకున్నారు. రాహుల్ ఆమెకు తలుపు తీయడానికి ముందే పల్లవి కారు దిగింది. వారు లోపలికి వెళ్ళగానే అక్కడ సిబ్బంది క్షమాపణ కోరుతూ, క్షమించండి, ప్రస్తుతం మా సిస్టంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది త్వరగా సరికాదు. మీరు రేపు వస్తే పర్వాలేదా అన్నారు. ఆ మాటలు వినగానే రాహుల్లో ఆశ మళ్ళీ చీరించింది. కానీ మరుక్షణమే అది ముక్కలైపోయింది. పల్లవి దృఢంగా, పర్వాలేదు, మేము వెయిట్ చేస్తాము, ఉంటాము అని అంది. ఆమె రాత్రంతా వేచి ఉండడాన్ని ఇష్టపడలేదు. ఆమెకు ఎక్కువ ఆలస్యం అయితే సమస్యలు వస్తాయని తెలుసు. కాబట్టి వారు సమస్యను పరిష్కరించే వరకు వేచి ఉండడానికి ఆమె సిద్ధంగా ఉంది. రిషి గుండెల్లో చేదు పెలుబింకింది. కానీ అతను పెదవులు బిగించడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. సిబ్బంది పనివేళలు ముగిసే సమయం దగ్గర పడింది. కానీ సిస్టమ్ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. రాహుల్ పల్లవిల వెనుక క్యూలో వేచి ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ మాత్రమే క్యూలో మిగిలారు. అది చూసిన రాహుల్ తలదించుకుని, మనం ఇంటికి వెళ్దామా, రేపు ఇక్కడికి వద్దామని అన్నాడు. పల్లవి తల పైకెత్తి గోడపై ఉన్న గడియారం వైపుకి చూసింది. ఇంకా 10 నిమిషాలు మిగిలి ఉన్నాయి. రాహుల్ ముఖం పాలిపోయింది. ఆమె అతనికి విడాకులు ఇవ్వడానికి ఎందుకంత ఆతృతగా ఉంది? ఆమె అతన్ని ఎంతగా ద్వేషిస్తుంది అంటే ఒక్క క్షణం కూడా అతనితో సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడడం లేదా? అతని కళ్ళల్లో నిరాశ మెరిసింది. అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను కొన్ని వ్యాపార పనులు చూసుకోవడానికి వెళ్ళాలి. లేదు, మనిద్దరం ఇక్కడే వేచి ఉండాలి. పల్లవి వెర్రిది కాదు. ఆమె ఒంటరిగా విడాకులు ఎలా తీసుకోగలదు? ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ నా సంతకం కోసం వెయిట్ చేస్తున్నారు. నా నష్టాన్ని నువ్వు భర్తీ చేయగలవా? రాహుల్ కనుబొమ్మలు ముడిచి అడిగాడు. నువ్వు? పల్లవి రిషి వైపుకు కోపంగా చూసి అడిగింది. అతను కావాలని ఇలా చేస్తున్నాడని ఆమెకు తెలుసు. విక్రమ్ గ్రూప్ కాంట్రాక్ట్లు ఏమైనా 100 కోట్ల విలువైనవి. వాటినన్నిటినీ భర్తీ చేసే శక్తి ఆమెకి లేదు. పల్లవి స్పందన చూసి రాహుల్ కి చాలా హాయిగా అనిపించింది. అతను స్పష్టమైన గొంతుతో, నువ్వు భరించలేకపోతే నేను ఇప్పుడు వెళ్తాను అన్నాడు. అతను తప్పించుకుంటున్నాడని ఎవరికీ తెలియదు. విడాకుల సర్టిఫికెట్ రాగానే పల్లవి తన జీవితం నుండి అదృశ్యం అవుతుందని రాహుల్ కి స్పష్టంగా తెలుసు. ఆమె తన ప్రాణాలతో బెదిరించకపోతే అతను ఆమెను ఎప్పటికీ వదిలిపెట్టేవాడే కాదు. ఈ సమయంలో సిబ్బంది అకస్మాత్తుగా సిస్టమ్ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది, నెంబర్ 24 మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా అని అరిచాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.